ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగును గాక. ఈరోజు మనం లేవియకాండం 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. దాని లోతైన అర్థాన్ని గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయము. పాపం ఎంత ప్రమాదకరమో, నీ క్షమ ఎంత గొప్పదో మా హృదయాలకు తెలియజేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. దేవుని సన్నిధి ఎంత పవిత్రమో ఈ అధ్యాయం ఒక హెచ్చరికతో మొదలవుతుంది. అహరోను కుమారులు నాదాబు మరియు అబీహు దేవుడు చెప్పని విధంగా అగ్ని అర్పించారు. వారు దేవుని పవిత్రతను తక్కువగా అంచనా వేశారు. ఫలితంగా దేవుని అగ్ని వారిని దహించింది. ఈ సంఘటన తర్వాత దేవుడు మోషే ద్వారా అహరోనుకు చెప్పాడు, పరిశుద్ధ స్థలంలో ఎప్పుడైనా రావద్దు, నేను చెప్పిన విధంగా మాత్రమే రావాలి. ఇది ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. దేవుడు ప్రేమించగలవాడు, కానీ ఆయన పవిత్రుడు కూడా. పాపంతో ఉన్న మనిషి దేవుని సన్నిధిలో నిలబడలేడు. అందుకే దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేశాడు. ప్రాయశ్చిత్త దినం. సంవత్సరంలో ఒకరోజు ప్రాయశ్చిత్త దినం. ఇది ఇశ్రాయేలుకు సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజున ప్రధాన యాజకుడు మాత్రమే మహాపరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అక్కడ నిబంధన మందసం ఉంటుంది. దాని మీద కరుణాసనం ఉంటుంది. అక్కడే దేవుని మహిమ ప్రత్యక్షంగా ఉండేది. అక్కడికి వెళ్ళే ముందు అహరోను చాలా జాగ్రత్తగా సిద్ధమవ్వాలి. అతను ఖరీదైన వస్త్రాలు కాకుండా సాధారణమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. దీనికి అర్థం దేవుని ముందు గర్వం కాదు, వినమ్రత అవసరం. ముందుగా యాజకుడి పాపానికి బలి. ప్రధాన యాజకుడు కూడా పాపరహితుడు కాదు. అందుకే ముందుగా అతను ఒక ఎద్దును పాపబలిగా అర్పిస్తాడు. ఆ రక్తాన్ని తీసుకొని మహాపరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. కరుణాసనం ముందు ఆ రక్తాన్ని చల్లుతాడు. దీనికి అర్థం పాపానికి పరిహారం లేకుండా దేవుని దగ్గరకు వెళ్ళలేం. 2 మేకల యొక్క గొప్ప ఆధ్యాత్మిక సూచిక. ప్రజల కోసం 2 మేకలను తీసుకొస్తారు. వాటిపై చీట్లు వేస్తారు. ఒకటి యెహోవా కోసం, మరొకటి ప్రజల కోసం. మొదటి మేక. ఈ మేకను పాపబలిగా అర్పిస్తారు. దాని రక్తాన్ని తీసుకొని మహాపరిశుద్ధ స్థలంలో చల్లుతారు. ఇది ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. అంటే పాపం క్షమించబడటానికి రక్తం అవసరం. రెండవ మేక. అహరోను తన 2 చేతులను ఆ మేక తలపై ఉంచి ప్రజల పాపాలను అన్నిటినీ ప్రకటిస్తాడు. అంటే ప్రజల పాపాలు ఆ మేక మీద ఉంచబడ్డాయి అని అర్థం. ఆ తర్వాత ఆ మేకను ఒక మనిషి తీసుకొని అడవిలోకి పంపిస్తాడు. అది తిరిగి రాదు. దీనికి అర్థం దేవుడు పాపాలను క్షమించడమే కాదు, వాటిని దూరంగా తీసేస్తాడు. ఆ తర్వాత ప్రజలు ఏం చేయాలి? ఆ రోజు ప్రజలు ఏ పని చేయకూడదు. వారు ఉపవాసం ఉండాలి. తమను తాము వినమ్రపరుచుకోవాలి. తమ పాపాలను గుర్తించాలి. ఇది కేవలం యాజకుడి పని కాదు, ప్రజల హృదయం కూడా మారాలి. ఇది ఇలా ఉండగా మనిషి పాపం చేస్తే మేకని బలివ్వడం వంటిది ఎందుకు? ఇప్పుడు చూద్దాం. 1. పాపానికి శిక్ష ఏమిటి? బైబిల్ ప్రకారం పాపానికి ఫలితం మరణం. రోమా 6:23లో పాపం జీతం మరణం. అంటే దేవుని న్యాయం ప్రకారం పాపం జరిగితే శిక్ష ఉండాలి. 2. దేవుడు కరుణతో ఒక మార్గం ఇచ్చాడు. మనిషి చేసిన పాపానికి మనిషి చనిపోవాలి. కానీ దేవుడు కరుణతో ఒక ప్రత్యామ్నాయ బలి ఏర్పాటు చేశాడు. అందుకే ఒక లోపం లేని జంతువును బలిగా అర్పించేవారు. మనిషి పాపానికి శిక్ష పడాలి, కానీ ఈ జంతువు అతని స్థానంలో చనిపోతుంది. దాన్ని ప్రత్యామ్నాయ బలి అంటారు. 3.
పాపం ఎంత తీవ్రమో చూపించటానికి. జంతువు చనిపోవడం చూసినప్పుడు ప్రజలకు ఒక విషయం అర్థమవుతుంది. పాపం చిన్న విషయం కాదు, అది మరణానికి దారితీస్తుంది. అందుకే దేవుడు బలి వ్యవస్థ ఇచ్చాడు. పాపం ఎంత ప్రమాదకరమో ప్రజలకు గుర్తు చేయడానికి. ఇది అసలు పరిష్కారం కాదు. జంతువుల బలి పాపాన్ని పూర్తిగా తీసేయదు. హెబ్రీ 10:4లో ఎద్దుల రక్తం, మేకల రక్తం పాపాలను పూర్తిగా తొలగించలేవు, అంటే అవి ఒక సూచిక మాత్రమే. ఇప్పుడు యేసుక్రీస్తుల నెరవేర్పును చూద్దాం. లేవియకాండం 16వ అధ్యాయం మొత్తం యేసును చూపిస్తుంది. 1. యేసు మన ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో యాజకుడు దేవుని దగ్గరకు వెళ్ళాడు, కానీ యేసు మన కోసం దేవుని సన్నిధిలో నిలిచాడు. 2. యేసు పాప బలి. మేకలు, ఎద్దులు పాపాన్ని పూర్తిగా తీసేయలేవు, కానీ యేసు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. అందుకే ఆయన బలి ఒకసారి సరిపోతుంది. 3. యేసు మేక ప్రజలు పాపాలను తీసుకొని అడవికి వెళ్ళినట్లు యేసు మన పాపాలను తన మీద వేసుకొని సిలువపై మరణించాడు. 4. దేవుని సన్నిధికి మార్గం తెరుచుకుంది. పాత నిబంధనలో మహాపరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు, కానీ యేసు మరణించినప్పుడు ఆలయపు తెర చీలింది. ఇప్పుడు మనమందరికీ దేవుని దగ్గరకు వచ్చే మార్గం తెరుచుకుంది. అలానే పాత నిబంధనలో జరిగిన అన్ని బలులు చివరికి యేసుక్రీస్తును సూచిస్తుంది. యోహాను బాప్తిసమిచ్చేవాడు యేసును చూసి ఇలా అన్నాడు, లోక పాపాన్ని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇదిగో. అంటే పాత నిబంధనలో జంతువుల బలి, క్రొత్త నిబంధనలో యేసు పరిపూర్ణ బలి. యేసు తన పాపాల కోసం ఒకసారి చనిపోయాడు, అందుకే ఇప్పుడు జంతువుల బలి అవసరం లేదు. ఈ 16వ అధ్యాయానికి ఆత్మీయ అర్థమేంటో చూద్దాం. మనిషి పాపం చేశాడు. దేవుని న్యాయం ప్రకారం శిక్ష అవసరం, కానీ దేవుడు కరుణతో ఒక ప్రత్యామ్నాయ బలి ఇచ్చాడు. అది చివరికి యేసుక్రీస్తులో పూర్తిగా నెరవేరింది. అలానే దేవుడు పవిత్రుడు. పాపం చాలా తీవ్రమైనది. దేవుడు క్షమకు మార్గం ఏర్పరిచినాడు. ఆ మార్గం చివరికి యేసుక్రీస్తు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, లేవియకాండం 16 ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం ఎంత ముఖ్యమో మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. యేసుక్రీస్తును మా కోసం పరిపూర్ణ బలిగా ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మా హృదయాలను శుద్ధి చేసి పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయు. నీ సన్నిధిలో వినమ్రంగా నడిచే జీవితం మాకు దయచేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.